ఓం శాంతి. ఏప్రిల్ 27వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి నుండి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషాల వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈశ్వరీయ మతమును అనుసరించట ద్వారానే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ప్రశ్న: తండ్రి తన పిల్లలందరికీ వికల్పాలను జయించేందుకు ఏ యుక్తిని తెలియజేశారు? జవాబు: వికల్పాలను జయించేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండి. శరీరాన్ని చూస్తే వికల్పాలు వస్తాయి. కనుక భృకుటిలో సోదరాత్మను చూడండి. పావనంగా అవ్వాలనుకుంటే ఈ దృష్టిని స్థిరంగా ఉంచుకోండి. నిరంతరము పతిత పావనులైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ పోతుంది. ఖుషీ పాదరసము పైకెక్కుతుంది. అంతేకాక వికల్పాలపై విజయము ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి. తన శాలిగ్రామాలకు శివ భగవానువాచ. శివ భగవానువాచ అనగా శరీరము తప్పకుండా ఉంటుంది. అప్పుడే మాట్లాడగలరు. మాట్లాడేందుకు నోరు తప్పకుండా కావాలి. వినేవారికి కూడా చెవులు తప్పకుండా అవసరము. ఆత్మకు నోరు, చెవులు అవసరము. పిల్లలైన మీకు ఈశ్వరీయ మతము లభిస్తోంది. దీనిని రాముని మతమని అంటారు. ఇతరులు రావణుని మతములో ఉన్నారు. ఈశ్వరీయ మతము మరియు ఆసురీ మతమని 2 రకాలున్నాయి. ఈశ్వరీయ మతము అర్ధకల్పము నడుస్తుంది. బాబా ఈశ్వరీయ మతాన్నిచ్చి మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తారు. తర్వాత సత్యత్రేతాయుగాలలో అదే మతము నడుస్తుంది. యోగులైనందున అక్కడ జన్మలు కూడా తక్కువగా ఉంటాయి. ద్వాపర కలియుగాలలో రావణుని మతముంటుంది. ఇక్కడ జన్మలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు భోగులు, కనుక ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. చాలా సాంప్రదాయాలు ఏర్పడతాయి. చాలా దుఃఖితులుగా అవుతారు. రాముని మతము వారు రావణుని మతములో కలిసిపోతారు. అప్పుడు పూర్తి ప్రపంచమంతా రావణుని మతము అయిపోతుంది. మళ్ళీ బాబా వచ్చి అందరికీ రాముని మతమునిస్తారు. సత్యయుగములో రాముని మతము, ఈశ్వరీయ మతము ఉంటుంది. దానిని స్వర్గమని అంటారు. ఈశ్వరీయ మతము లభించుట వలన అర్ధకల్పము కొరకు స్వర్గస్థాపన జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తవుతుందో అప్పుడు రావణ రాజ్యము వస్తుంది. దానిని ఆసురీ మతమని అంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము ఆసురీ మతము ద్వారా ఏమి చేశాము? ఈశ్వరీయ మతము ద్వారా ఏమి చేస్తున్నాము? మొదట నరకవాసులుగా ఉండేవారము. మళ్ళీ శివాలయములో స్వర్గవాసులుగా అవుతాము. సత్యత్రేతాయుగాలను శివాలయమని అంటారు. ఏ పేరుతో స్థాపన జరుగుతుందో తప్పకుండా వారి పేరే పెడతారు. కనుక అది శివాలయము. అక్కడ దేవతలుంటారు. రచయిత అయిన తండ్రే మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. వారు ఏమి రచిస్తారో అది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు.
మొత్తం రచన అంతా వారిని ఈ సమయంలో హే పతిత పావన, హే ముక్తిదాత, రావణరాజ్యము నుండి లేక దుఃఖాల నుండి విడుదల చేయి తండ్రి, మీరు రండి అని పిలుస్తున్నారు. ఇప్పుడు మీకు సుఖము గురించి తెలిసింది కనుక దీనిని దుఃఖమని భావిస్తున్నారు. లేకుంటే ఎవ్వరూ దీనిని దుఃఖమని భావించరు. తండ్రి ఎలాగైతే జ్ఞానసాగరులో మనుష్య సృష్టికి బీజరూపులో అలా మీరు కూడా జ్ఞానపూర్ణులుగా అవుతారు. బీజములో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంటుంది కదా, కానీ అది జడమైనది. ఒకవేళ చైతన్యమైతే తప్పకుండా చెప్పి ఉండేది. మీరు చైతన్య వృక్షానికి చెందినవారు కనుక వృక్షము గురించి కూడా మీకు తెలుసు. తండ్రిని మనుష్య సృష్టికి బీజరూపులు, సచ్చిత్ ఆనందస్వరూపులని అంటారు. ఈ వృక్షము ఉత్పత్తి మరియు పాలన ఎలా జరుగుతుందో ఎవరికీ తెలీదు. అలాగని కొత్త వృక్షము ఉత్పన్నమవుతుందని కాదు. పాత వృక్షములోని మనుషులు ఈ సమయంలో రావణ రాజ్యముంది, వచ్చి రావణుని నుండి విడుదల చేయండని పిలుస్తారని తండ్రి అర్థం చేయించారు. మనుషులకు రచయిత గురించి కానీ రచన గురించి కానీ తెలీదు. స్వయం తండ్రే తెలుపుతున్నారు, నేను ఒకేసారి స్వర్గాన్ని స్థాపన చేస్తాను. స్వర్గము తర్వాత మళ్ళీ నరకము తయారవుతుంది. రావణుడు రావడంతో మళ్ళీ వామమార్గంలోకి వెళ్ళిపోతారు. సత్యయుగములో ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడకు తండ్రి నుండి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాల వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఎందుకంటే స్వర్గములో ఎప్పుడూ దుఃఖముండదు. మేము కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగములో పురుషార్థము చేస్తామని ఇప్పుడు మీ హృదయములో ఉంది. పేరే ఎంత బాగుంది. ఇతర యుగాలను పురుషోత్తమ యుగమని అనరు. ఆ యుగాలలో మెట్లు కిందకు దిగుతూ వస్తారు. తండ్రిని పిలుస్తూ కూడా ఉంటారు. సమర్పణ కూడా చేస్తూ ఉంటారు. కానీ తండ్రి ఎప్పుడు వస్తారో తెలీదు. ఓ గాడ్ ఫాదర్, ముక్తినివ్వండి, మార్గదర్శకులుగా అవ్వండని పిలుస్తారు. ముక్తిదాతగా అవుతారు కనుక తప్పకుండా రావలసి ఉంటుంది. మళ్ళీ మార్గదర్శకులుగా అయ్యి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. తండ్రి పిల్లలను చాలా రోజుల తర్వాత చూస్తారు కనుక చాలా సంతోషిస్తారు. అక్కడ అతను హద్దులోని తండ్రి, ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. బాబా సృష్టికర్త, రచన చేసి మళ్ళీ వారి పాలన కూడా చేస్తారు. పునర్జన్మలైతే తీసుకోవలసి ఉంటుంది. కొందరికి 10, కొందరికి 12 మంది పిల్లలుంటారు. కానీ అవన్నీ హద్దులోని సుఖాలు, కాకిరెట్టకు సమానమైనవి. తమో ప్రధానంగా అవుతారు. తమో ప్రధానతలో సుఖము చాలా తక్కువగా ఉంటుంది. మీరు సతోప్రధానంగా అవుతున్నారు కనుక చాలా సుఖముంటుంది. సతోప్రధానంగా అయ్యేందుకు తండ్రి వచ్చి యుక్తిని తెలుపుతున్నారు. తండ్రిని సర్వశక్తివంతులని అంటారు. భగవంతుడు సర్వశక్తివంతులు కనుక ఏమనుకుంటే అది చేయగలరు.
మరణించిన వారిని కూడా బ్రతికించగలరని భావిస్తారు. ఒకవేళ మీరు భగవంతులైతే చనిపోయిన ఈగను బ్రతికించి చూపండని ఒకసారి ఎవరో రాశారు. ఇలా అనేక మంది అనేక ప్రశ్నలను ప్రశ్నిస్తూ ఉంటారు. తండ్రి మీకు శక్తినిస్తారు. తద్వారా మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు. కోతుల లాంటి వారు మందిరానికి యోగ్యులుగా అవుతారు. వారు ఏమేమి చేసేశారో చూడండి. వాస్తవానికి మీరంతా భక్తులైన సీతలు. మీ అందరినీ రావణుని నుండి విడిపించారు. రావణుని ద్వారా మీకు ఎప్పుడూ సుఖము లభించదు. ఈ సమయంలో అందరూ రావణుని జైలులో ఉన్నారు. రాముని జైలు అని అనరు. రాముడు వచ్చేదే రావణుని జైలు నుండి విడిపించేందుకు. 10 తలల రావణుణ్ణి తయారు చేస్తారు. కానీ 20 భుజాలను చూపించరు. పురుషునిలో పంచవికారాలు, స్త్రీలోని పంచవికారాలు ఉన్నాయని తండ్రి అర్థం చేయించారు. దానిని రావణరాజ్యము లేక 5 వికారాల రూపీ మాయారాజ్యమని అంటారు. వీరి వద్ద చాలా మాయానశ పెరిగి ఉందని అనరు. ధనాన్ని మాయ అని అనరు. ధనమును సంపద అని అంటారు. పిల్లలైన మీకు సంపద మొదలైనవి చాలా లభిస్తాయి. మీరు ఏమీ అడగవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది చదువు. చదువులో అడుక్కోవడం ఉంటుందా? టీచరు ఏమి చదివిస్తారో అది విద్యార్థి చదువుతాడు. ఎవరు ఎంత బాగా చదువుతారో అంత పొందుతారు. అడుక్కునే మాటే లేదు. ఇందులో పవిత్రత కూడా అవసరము. ఒక్క అక్షరానికి కూడా విలువ ఎంత ఉందో చూడండి. పదమాపదమంత విలువ ఉంది. తండ్రిని గుర్తించండి. వారిని స్మృతి చేయండి. ఆత్మ ఎలాగైతే బిందువుగా ఉందో అలా ఆత్మనైన నేను కూడా బిందువునే అని తండ్రి తమ పరిచయమునిచ్చారు. వారు సదా పవిత్రులు. శాంతి, జ్ఞానము, పవిత్రత సాగరులు. మహిమ వారిదొక్కరిదే. ప్రతి ఒక్కరికి వారిదే అయిన స్థానం ఉంటుంది. కణకణములో భగవంతుడున్నారని నాటకాన్ని కూడా తయారు చేశారు. ఎవరు నాటకాన్ని చూసి ఉంటారో వారికి తెలిసి ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. కేవలం సాక్షిగా ఉంటూ చూడాలని బాబా మహావీర పిల్లలకు చెప్తారు. ఇప్పుడు మీరు రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణరాజ్యాన్ని సమాప్తము చేస్తారు. ఇది అనంతమైన విషయము. వారు హద్దులోని కథలను తయారు చేశారు. మీరు శివశక్తి సైన్యము. శివుడు సర్వశక్తివంతులు కదా. మీరు శివుని శక్తిని తీసుకునే శివుని సైన్యము. వారు శివసేన అనే పేరును పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఏమని పేరు పెట్టాలి? మీ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులని పెట్టబడింది. అందరూ శివుని సంతానమే. పూర్తి ప్రపంచంలోని ఆత్మలందరూ వారి సంతానమే. శివుని ద్వారా మీకు శక్తి లభిస్తుంది. శివబాబా మీకు జ్ఞానాన్ని నేర్పిస్తారు. దాని ద్వారా మీకు అర్ధకల్పము విశ్వముపై రాజ్యము చేసే శక్తి లభిస్తుంది. ఇది మీ యోగ బలపు శక్తి. వారిది బాహుబల శక్తి.
భారతదేశపు ప్రాచీన రాజయోగానికి చాలా మహిమ ఉంది. దేని ద్వారా స్వర్గస్థాపన జరిగిందో ఆ భారతదేశపు ప్రాచీన యోగాన్ని నేర్చుకోవాలనుకుంటారు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల క్రితము స్వర్గముండేదని అంటారు. అది ఎలా తయారయ్యింది? యోగము ద్వారా. మీరు ప్రవృత్తి మార్గములోని సన్యాసులు. వారు ఇల్లు వాకిలి వదిలి అడవికి వెళ్ళిపోతారు. డ్రామానుసారము ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర ఉంది? ఇది ప్రాకృతికమని అంటారు. తండ్రి సదా సర్వశక్తివంతులు. స్వర్ణిమయుగము వారు. ఇప్పుడు మీరు వారి నుండి శక్తిని తీసుకుంటారు. ఇది కూడా తయారైన డ్రామా. కోటి సూర్యుల కన్నా తేజోమయులు కాదు. ఎవరిలో ఏ భావన కూర్చుంటుందో వారు ఆ భావనతో చూస్తారు. కళ్ళు ఎర్రగా అయిపోతాయి. చాలించండి, నేను సహనము చేయలేనని అంటారు. అవన్నీ భక్తి మార్గము సంస్కారాలని తండ్రి అంటారు. ఇది జ్ఞానము. ఇందులో చదవవలసి ఉంటుంది. వీరు తండ్రి టీచరు కూడా. వారు ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలని మనకు చెప్తున్నారు. చెడు వినకండి అని వారు చెప్తారు. ఈ మాటలు ఎవరు అన్నారో మనుషులకు తెలీదు. మొదట కోతుల చిత్రాలను తయారు చేసేవారు. ఇప్పుడు మనుషుల చిత్రాలను తయారు చేస్తున్నారు. బాబా కూడా నళిని బచ్చి ద్వారా తయారు చేయించారు. మనుషులకు ఎంత భక్తి నశ ఉంది. ఇది భక్తి రాజ్యము కదా. ఇప్పుడు జ్ఞానరాజ్యము వస్తుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానము ద్వారా చాలా సుఖముంటుందని పిల్లలకు తెలుసు. మళ్ళీ భక్తిలో మెట్లు కిందకు దిగుతారు. మొదట మనము సత్యయుగంలోకి వెళ్తాము. మళ్ళీ పేనువలే కిందకు దిగుతాము. 1250 సంవత్సరాలలో 2 కళలు తగ్గిపోతాయి. చంద్రుని ఉదాహరణ ఉంది. చంద్రునికి గ్రహణము పడుతుంది. కళలు తగ్గుతూ పోతాయి. మళ్ళీ నెమ్మదిగా కళలు వృద్ధి అవుతాయి. 16 కళలు వస్తాయి. అది అల్పకాలపు మాట. ఇది అనంతమైన విషయము. ఈ సమయంలో అందరిపై రాహుగ్రహణం ఉంది. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. రాహుదశ అత్యంత నీచమైనది. ఒక్కసారిగా దివాలా తీస్తారు. బృహస్పతి దశ ద్వారా మనము ఉన్నతి చెందుతాము. వారికి అనంతమైన తండ్రిని గురించి తెలియదు. ఇప్పుడు రాహుదశ తప్పకుండా అందరిపై ఉందని మీకు తెలుసు. వేరెవ్వరికీ తెలీదు. రాహుదశయే మనలను దివాలా తీయిస్తుంది. బృహస్పతి దశ ద్వారా సంపన్నంగా అవుతారు. భారతదేశము ఎంతో సంపన్నంగా ఉండేది. ఒక్క భారతదేశము మాత్రమే ఉండేది. సత్యయుగములో రామరాజ్యము పవిత్ర రాజ్యం ఉంటుంది. దానికే మహిమ జరుగుతుంది. నేను గుణహీనుడను, నాలో ఏ గుణాలు లేవని అపవిత్ర రాజ్యము వారు గానము చేస్తారు. నిర్గుణ సంస్థ అని ఒక సంస్థను కూడా తయారు చేశారు. అరే, ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా నిర్గుణ సంస్థయే.
ఒక్కరి మాటే కాదు. పిల్లలను సదా మహాత్ములని అంటారు. మీరే మళ్ళీ ఏ గుణాలు లేవని అంటారు. పూర్తి ప్రపంచమంతా వారిలో ఏ గుణాలు లేని కారణంగా వారిపై రాహుదశ ఉంది. దానమిస్తే గ్రహణము విడుస్తుందని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు అందరూ వెళ్ళాల్సిందే కదా. దేహ సహితంగా దేహ సర్వధర్మాలన్నీ వదిలేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. మీరంతా ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. పవిత్రంగా లేని కారణంగా వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఇప్పుడు తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. బాబా, మేము మర్చిపోతామని చాలామంది పిల్లలంటారు. మధురమైన పిల్లలు, పతిత పావనులైన తండ్రిని మర్చిపోతే మీరు పావనంగా ఎలా అవుతారు? మీరు ఏమి అంటున్నారో ఆలోచించండని బాబా అంటారు. నేను నా తండ్రిని మర్చిపోతానని పశువులు కూడా ఎప్పుడూ అనవు. మీరు ఏమంటున్నారు? నేను మీ అనంతమైన తండ్రిని. మీరు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. నిరాకార తండ్రి సాకారములో వచ్చినప్పుడే కదా చదివించేది. ఇప్పుడు తండ్రి ఇతనిలో ప్రవేశించారు. వీరు బాప్ దాదా. ఇరువురి ఆత్మలు ఈ భృకుటి మధ్యలో ఉన్నాయి. మీరు బాప్ దాదా అని అంటారు. అనగా తప్పకుండా రెండు ఆత్మలు ఉంటాయి. శివబాబా మరియు బ్రహ్మ ఆత్మ రెండూ ఉంటాయి. మీరంతా ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలుగా అయ్యారు. మీకు జ్ఞానము లభించినందున మేమంతా సోదరులమని తెలుసుకున్నారు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా సోదరీ సోదరులుగా అవుతారు. ఈ స్మృతి పక్కాగా ఉండాలి. కానీ సోదరీ సోదరులలో కూడా నామరూపాల ఆకర్షణ కలగడాన్ని బాబా గమనించారు. చాలామందికి వికల్పాలు వస్తాయి. మంచి సుందరమైన శరీరాన్ని చూసినప్పుడు వికల్పాలు వస్తాయి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండని ఇప్పుడు బాబా చెప్తున్నారు. ఆత్మలంతా సోదరులు. సోదరులు ఉన్నారంటే తండ్రి తప్పకుండా ఉండాలి. అందరికీ ఒకే తండ్రి ఉన్నారు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు సతోప్రధానంగా అవ్వాలంటే నన్నొక్కరిని స్మృతి చేయండని తండ్రి చెప్తారు. ఎంత స్మృతి చేస్తారో అంత తుప్పు వదులుతూ ఉంటుంది. ఖుషీ పాదరస మీటరు పెరుగుతుంది. నెంబరువారు పురుషార్థానుసారము ఆకర్షణ అవుతూ ఉంటుంది. మంచిది. मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. చదువుపై పూర్తి గమనమిచ్చి స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. ఏమీ వేడుకోరాదు, అడుక్కోరాదు. ఒక్క తండ్రి స్మృతి మరియు పవిత్రతల ధారణ ద్వారా పదమాపదం పతులుగా అవ్వాలి. 2వ పాయింట్. రాహుగ్రహణము నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలను దానము చెయ్యాలి. చెడు వినకండి. ఏ విషయాల ద్వారా మెట్లు కిందకు దిగారో
గుణహీనులుగా అయ్యారో వాటిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. వరదానము: ముందు మీరు అనే మంత్రము ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే నిర్మాణము నుండి మహాన్ భవ. వివరణ: ఈ మంత్రము సదా గుర్తుంచుకోండి. నిర్మాణమే, నిరహంకారమే అన్నిటికంటే గొప్పది. ముందు మీరు అని అనడమే అందరి నుండి స్వమానాన్ని అనగా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము. మహాన్గా అయ్యేందుకు ఈ మంత్రాన్ని వరదాన రూపంలో సదా జతలో ఉంచుకోండి. వరదానాల ద్వారానే పాలింపబడుతూ ఎగురుతూ గమ్యానికి చేరుకోవాలి. వరదానాలను కార్యములో ఉపయోగించినప్పుడే శ్రమ చెయ్యాల్సి వస్తుంది. వరదానాలతో పాలింపబడుతూ వరదానాలను కార్యంలో ఉపయోగిస్తూ ఉంటే శ్రమ సమాప్తమైపోతుంది. సదా సఫలత మరియు సంతుష్టతలను అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ముఖము ద్వారా సేవ చేసేందుకు చిరునవ్వుతో ఉన్న మీ రమణీయమైన గంభీర స్వరూపాన్ని ఎమర్జ్ చేయండి. ఓం శాంతి.